నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇకపై టీచర్ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా డిఎస్సి. విద్యాశాఖపై సమీక్షలో మంత్రి లోకేష్ వెల్లడి. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే చీకొడతారు. కొండవీటి వాగును పరిశీలించిన మంత్రి నారాయణ. దేవుళ్లను కూడా కుటిల రాజకీయాలకు వైసీపీ వాడుకోవడం దుర్మార్గం. మండిపడ్డ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్న మంత్రి నాదెండ్ల. కోబాళ్లుపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్. పత్రాలు లేని 61 బైకులు, 4 ఆటోలు సీజ్ చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తల్లికి వందనం పెండింగ్ దరఖాస్తులను మంత్రి నారా లోకేష్ ఆమోదించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. గత 14 నెలల్లో విద్యా వ్యవస్థలో సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేసినట్లు చెప్పారు. ఇకపై టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించాలన్న ఆయన అనవసరమైన శిక్షణ కార్యక్రమాల పేరుతో టీచర్ల సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు. కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణాలను ఆపాలని చూస్తే ప్రజలే చీకొడతారని చెప్పారు. నీరుకొండలో పర్యటించిన ఆయన కొండవీటి వాగును పరిశీలించారు. వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ కింద వాగు ప్రవాహానికి మట్టి అడ్డుపడ్డం వల్లే నీళ్లు వెనక్కి వచ్చాయని తెలిపారు. అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ వాళ్లు కాలువలు, రిజర్వాయర్లు డిజైన్ చేశారని నారాయణ వివరించారు. 3 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ ఎటువంటి పరిస్థితుల్లో పూర్తవుతాయి. దీని మీద దుష్ప్రచారం చేస్తూ మీరు పోతే తర్వాత ప్రజలు మిమ్మల్ని చీకొట్టుకుంటారు. ఎందుకంటే మేము ఇన్నిసార్లు చెప్తున్నాం, 3 సంవత్సరాల లోపల అమరావతి కంప్లీట్ చేస్తాం. చాలా చక్కటి ప్లాన్ ఇది. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. ఇది ఈ యొక్క డ్రైన్స్. ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్స్. నెదర్లాండ్స్ యొక్క సీ కంటే కూడా వాళ్ళ టౌన్ కొద్దిగా డౌన్గా ఉంటుంది అనేది ఉంది. అందువల్ల వాళ్ళ ఎక్స్పర్ట్స్ అని వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని యాక్చువల్గా దీన్ని చాలా చక్కగా చేశారు. వర్కులు జరిగేటప్పుడు కొద్దిగా అబ్స్ట్రక్షన్స్ ఉంటుంది. దాని మీద దుష్ప్రచారం చేస్తే రేపు ఉదయం ప్రజలు మిమ్మల్ని చీకొట్టుకుంటారు. సంఘ విద్రోహ కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠించలు తప్పవని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోబాళ్లపేటలో పోలీసులు కార్డన్ సర్చ్ను నిర్వహించారు. గంజాయి ఫ్రీ జిల్లాగా గుంటూరును మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కోబాల్పేటలో కర్టన్ సర్చ్ ను నిర్వహించారు. అనుమానితులను గుర్తించడంతో పాటు రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్న వారి వివరాలను పరిశీలించారు. అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు లేని 61 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బైకులు పోయిన వారు సరైన పత్రాలు తీసుకువచ్చి పిఎస్లో చూపించి వాహనాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చని సందర్భంగా ఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇప్పటి వరకు 34 కేసులు నమోదు చేసి 210 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సతీష్ కుమార్ వివరించారు. ఇది ఒక కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ అనేది ఒక కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ మాత్రమే కాకుండా ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉందా లేదా అని చెప్పి అనలైజ్ చేయడం జరిగింది. ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ పైన ఈరోజు కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కోబాల్పేట ఏరియాలో టోటలీ 2 రౌడీ షీటర్లు, 13 సస్పెక్ట్ షీట్ ఉన్నారు. వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ 61 బైక్లో కూడా 2 బైక్కి నంబర్ లేదు. తర్వాత రిమైనింగ్ బైక్స్కి రికార్డ్స్ ప్రాపర్గా లేకపోవడమో, లేకపోతే మన బైక్ చెక్ చేయడం యాప్లో చెక్ చేస్తున్నప్పుడు దానికన్నా రికార్డ్స్ వేరే ఒకరి పైన ఉండడము, ఇలాంటి వాళ్ళన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ బైక్కి ఓనర్స్ వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉందన్నా వాళ్ళు ఎనీ టైం వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇచ్చి వాళ్ళ బైక్ని తీసుకోవచ్చు. అదర్వైజ్ ఆ బైక్ పైన మేము కేసు పెట్టేసి మేము సీజ్ చేస్తాం.
అరండల్పేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. సువాసినులతో కుంకుమార్చన 1108 కదంబ వృక్షాలతో విశేష పూజ నిర్వహించినట్లు ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. రేపు లక్షల గాజుల మహోత్సవం పూర్ణాహుతితో గత నెల రోజులుగా చేపట్టిన శ్రావణ మాస పూజలు ముగుస్తాయని చెప్పారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఈరోజు విశేషంగా 1108 కదంబ వృక్షాలతో పూజా కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి విశేష పూజా కార్యక్రమాలు చేసుకుంటూ రేపు శ్రావణ బహుళ అమావాస్య శనివారం లక్షగాజుల పూజా మహోత్సవం పూర్ణావధితో ఈ సంవత్సరం 30వ వార్షిక కోటి కుంకుమార్చన పూర్తి చేసుకుంటున్నాము. కావున భక్తులందరూ రేపు జరిగే లక్షగాజుల పూజా మహోత్సవానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మ యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. దేవుళ్లను సైతం రాజకీయాల్లోకి లాగడం వైసీపీకే చెల్లిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హిందూ మతంపై విశ్వాసం లేని వ్యక్తులు హిందువుల మనోభావాలను గాయపరచడం సిగ్గుచేటన్నారు. తిరుమలపై విషప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులను దేవుడు క్షమించడని తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంత దిగజారుడు ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదని మంత్రి ఆనం చెప్పారు. దాదాపుగా 4.5 దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్నది. అనేక మంది ముఖ్యమంత్రులతో పనిచేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ దుర్మార్గం ఈరోజు ఇటువంటి ప్రతిపక్షంకి సాక్షాత్తు వైకుంఠవాసి మీద జరిగే దుష్ప్రచారం మీద జవాబు చెప్పుకోవాల్సి రావడం అనేదే నాకు బాధగా ఉంది. ఎప్పుడు చూడలేదు ఎలాంటి ప్రతిపక్షాన్ని. మేము అధికార పక్షంలో ఉన్నాం, ప్రతిపక్షాల్లో ఉన్నాం. కానీ నిరంతరం 5.5 కోట్ల ఆంధ్రులను పూజించేటువంటి దైవం మీద ఇవాళ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ప్రతిపక్షం ఉండడం బాధాకరం. రాజకీయ ప్రయోజనాల కోసం, నీ స్వార్థ రాజకీయం కోసం, కేవలం నీ రాజకీయ పార్టీ మనుగడను కాపాడుకోవడం కోసం ఇవాళ దేవుడిని సైతం నువ్వు వదిలిపెట్టకుండా ఒక సైకోలాగా ఇవాళ ఆనందం పొందడానికి దేవుణ్ణి కూడా దూషించే పరిస్థితి వచ్చింది మీకు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నేరాల నియంత్రణలో భాగంగా ఆటోలకు క్యూఆర్ కోడ్తో కూడిన స్టిక్కర్లను ఈస్ట్ ట్రాఫిక్ పిఎస్ వద్ద డ్రైవర్లకు అందించారు. త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆధారాలు సక్రమంగా లేని ఆటోలను సీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. పోలీసులు అందించిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ఉన్న ఆటోలను మాత్రమే ప్రయాణికులు ఎక్కాలని ఎస్పీ సూచించారు. సెంక్యులర్స్ బ్రిడ్జి నిర్మాణ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు సహకరించాలని కోరారు. 10,600 ఆటోస్ వరకు మన నంబర్ ఇవ్వడం జరిగింది. దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్క ఆటో వాళ్ళందరికీ కూడా మన పోలీస్ తరపు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా రిమైనింగ్ ఒక 5,000 మంది, దాదాపు 5,000 మంది కూడా ఇమీడియట్గా వచ్చి నంబర్ తీసుకోవాలని చెప్పేసి మన పోలీస్ తరపు నుంచి సూచనలు చెప్తున్నాము. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంకా 1 మంత్ మనకి సెప్టెంబర్ లాస్ట్తో పాటు మన డెడ్ లైన్ ఫిక్స్ చేస్తున్నాము. దాని తర్వాత ఏ ఆటోకి నంబర్స్ లేదో ఆ ఆటోస్ పైన మేము ఎన్ఫోర్స్మెంట్ని స్టార్ట్ చేస్తాం. సో ఆటో వాళ్ళు రిమైనింగ్ ఇంకా ఎవరెవరు తీసుకోవట్లేదో వాళ్ళు అందరూ వచ్చేసి ఈ నంబర్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. సో అది పీక్ టైంలో మనం 9:30 to 10:30, 11, మళ్ళీ ఈవినింగ్ 4:30 to 5:30, 6 వరకు కొంచెం అక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా గంగరకుంట అండర్ పాస్ దగ్గర, సో ఇలాంటి కొన్ని ఏరియాస్లో ప్రెషర్ పాయింట్స్లో మేము ఎక్స్ట్రా ఫోకస్ చేస్తున్నాము. ప్రజలు కూడా ఇంకా కమింగ్ డేస్లో అలవాట్లు అయిపోతారు కాబట్టి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాము. చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆలహరి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు తోటలోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లామాధవి మాట్లాడుతూ అంకిత భావం, పట్టుదల, చిత్తశుద్ధి, కష్టపడే తత్వం ఉండే సామాన్యుడు ఎంతటి అసామాన్యమైన లక్ష్యాలన్నా సాధించవచ్చు అనడానికి చిరంజీవి జీవితమే ప్రత్యక్ష నిదర్శనమని గల్లామాధవి కొనియాడారు. రాష్ట్ర ఒడ్డర సంఘం చైర్మన్ మల్లె ఈశ్వరరావు మాట్లాడుతూ సినీ పరిశ్రమ చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అన్న విధంగా మలచిన గొప్ప నటుడు చిరంజీవి అని అన్నారు. కోట్లాది మంది అభిమానుల్ని సేవా మార్గం వైపు మళ్లించిన సేవా తత్పరుడు చిరంజీవి అన్నారు. వేడుకల్లో కూటమి నేతలు మల్లిక, ధరణి, సరోజని, పద్మావతి, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వెల్లువెత్తున ఈరోజు చిరంజీవి గారి
70వ పుట్టినరోజుని పురస్కరించుకొని కేక్ కటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, కేవలం ఒక నటుడిగా కాకుండా ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఈరోజు సమాజంలో ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. ఈ రోజుకి ఇప్పటికీ ఆయన కళ్ళల్లోనే మొత్తం అభిమానాన్ని అంతా చూపిస్తా ఈరోజు ఎంతో అశేష జనాన్ని ఆయన చుట్టూ ఉంచుకునే పరిస్థితిలోకి ఆయన తీసుకొచ్చారు అనంటే ఆయన వ్యక్తిత్వం దానికి కారణము. ఎప్పటికీ కూడా మా అందరికీ ఆదర్శప్రాయులు. ఆయన ఇంకా నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మా అభిమానులందరం కూడా ఆయన యొక్క ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ, ఒక మనిషి పట్టుదలతో, అంకిత భావంతో, చిత్తశుద్ధితో కష్టపడితే ఎంతటి విజయాన్ని సాధించవచ్చు అనేది నిరూపణకి మెగాస్టార్ కారణం. సినీ పరిశ్రమలో ఎలాంటి అండదండలు లేకుండా స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి. చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత అనే విధంగా ఆ ప్రభావం చూపించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అలాగే ఆయనకున్నటువంటి కోట్లాది అభిమానుల్ని సేవా తత్పరత వైపు మళ్లించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. రక్తదానం చేయాలంటేనే భయపడేటువంటి రోజుల్లో రక్తం అందకుండా ఎవరు చనిపోకూడదనే ఒక మహోన్నతమైన కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి తన అభిమానులతో కోట్లాది మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి. అలాగే ఐ బ్యాంక్ సృష్టించిన వ్యక్తి. అలాగే దేశంలో ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ప్రకృతి విలయాలు వచ్చినా సరే, ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు సహా చేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన వ్యక్తి. ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 15 వరకు 4 విడతల్లో పండుగ వాతావరణంలో ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రైస్ కార్డులను ఉచితంగా ఇంటింటికి వెళ్లి అందచేస్తామని తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ క్యూఆర్ కోడ్ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. మార్కెట్ ధరలు పెరిగినప్పుడు తప్పకుండా పౌర సరఫరాల శాఖ ద్వారా అదనపు సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ 25వ తారీఖు నుంచి ప్రారంభించబోయే ఈ కార్యక్రమంలో కంప్లీట్గా డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశాం. వాళ్ళకు కూడా మేము ఆ వెసులుబాటు అవకాశం కల్పించాం. ఆ డాష్ బోర్డ్ ద్వారా ఆ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇమీడియట్గా చెకప్ చేసుకుని వాళ్ళ జిల్లాకు సంబంధించిన అనేక మండలాల్లో ఏ విధంగా ఈ పంపిణీ జరుగుతుందో దానిపైన కూడా వారు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు. ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఇతర ప్రాంతాల నుంచి వలసకి వెళ్ళారో ఆ కార్డుదారులను మాత్రం నేను కోరుతున్నాను, దయచేసి మా డిపార్ట్మెంట్ నుంచి ఒరిజినల్గా మీరు ఏదైతే కీ రిజిస్టర్లో ఎంటర్ అయ్యారో, అంటే మీరు కార్డు తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఎక్కడైతే మీరు ఫేర్ ప్రైస్ షాప్లో మీరు నమోదు చేసుకున్నారో మీ వివరాలు మీరు అక్కడే కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రాగి, జోవారు కొన్ని జిల్లాల్లో ప్రారంభించి సరుకులు అందిస్తున్నాం. వీటితో పాటు అన్ని జిల్లాల్లో పంచదార ఇస్తున్నాం రైస్తో పాటు. గతంలో ఇచ్చిన ఈ ఆర్జీ దాల్, కందిపప్పు విషయంలో ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నప్పుడే మేము ఆ సరుకు సప్లై చేయాలని నిర్ణయించుకున్నామండి. ఎందుకంటే మార్కెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా విపరీతంగా పెరిగిపోయినప్పుడు తప్పకుండా మేము సబ్సిడీ తీసుకొచ్చి అప్పుడు మేము అందిస్తాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జీఎస్టీ స్లాబుల్లో మార్పులు తీసుకొస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి ప్రజలు కొనే వస్తువులను తక్కువ స్లాబ్ పరిధిలోకి తీసుకురావడంతో పాటు వ్యవసాయ రంగంపై జీఎస్టీని ఎత్తివేయాలని కోరారు. జీఎస్టీ స్లాబ్లను 5-12% పరిమితం చేయాలని, లగ్జరీ వస్తువులపై 40% పన్ను విధించడం వల్ల అంత ప్రయోజనం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి మా డిమాండ్ ఏంటంటే రైతే రాజు, రైతు పండించే పంట మీద ఏదైతే ముడిసరుకు ఉందో దాని మీద జిఎస్టీ ఏ రకం కూడా ఉండకూడదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే వ్యాపారస్తులు, రైతులు ఉంటేనే ప్రజలు, వ్యాపార వర్గం అందరూ ఉంటారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే జిఎస్టీ అనేది రైతు పండించే పంట మీద, ముడిసరుకు మీద ఉండకూడదు. తర్వాత మార్పిడి జరిగిన తర్వాత అది ప్రభుత్వం ఇష్టాన్ని బట్టి వేయడానికి ఇల్లు ఉంటుంది, కానీ ఇది ఏదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం.
తర్వాత మంత్రివర్గ సమావేశంలో వాళ్ళు పంపించిందంటే 5-18 పంపించారు. కానీ మా డిమాండ్ అంటే 5-12 మా డిమాండ్ చేస్తున్నాం. అయితే చాలా సంతోషం ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత జిఎస్టీ తగ్గించే మార్గం ఆలోచించేటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారికి వ్యాపార వర్గాలు ప్రజలు కూడా ధన్యవాదాలు చెబుతారు. ఆరగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు ప్రత్యేక కుంకుమార్చనలో పాల్గొని సకల శుభాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రావణ శుక్రవారం ఈరోజు చివరి వారం. ఈ రోజున బహుళ చతుర్దశి అమావాస్య అనగా మహాశివరాత్రి మరియు అమావాస్య విశేషం కలిసి వచ్చింది. ఈ రోజున అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారి పొద్దున విశేష అభిషేకాలు జరిగినాయి. ఇప్పుడు సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం 500 మంది మహిళల చేత సామూహికంగా లలితా సహస్ర కుంకుమార్చన మరియు పుష్పార్చన చేసి ముత్తైదులకి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీవారి అనుగ్రహం కోసం స్త్రీలందరూ సౌభాగ్యం కోసం, వాళ్ళ యొక్క కుటుంబ వృద్ధి కోసం, వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి కోసం అందరూ కూడా శ్రావణ మాసం లక్ష్మీదేవిని కొలవడం జరుగుతుంది. ఇవాళ చివరి వారం, ఈ వారంతో శ్రావణ మాసం పూర్తి అయిపోతుంది. అందుకని విశేషంగా మహిళలందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క సామూహిక లలితా సహస్రనామ అష్టోత్తర కుంకుమ పూజ చేయడం జరిగింది. గుంటూరు ఏటుకూరు రోడ్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 5వ శుక్రవారంతో ఇవాళతో శ్రావణ మాసం అయిపోయిందండి. ఇప్పుడు అమావాస్య కూడా వచ్చేసింది. అమావాస్య, చతుర్దశి ఇవన్నీ కూడా కలిసి రావటం ఇవాళ చాలా విశేషం. ఈ లాస్ట్ శుక్రవారం మహిళలందరూ చాలామంది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషంతో పూజ చేసుకున్నారు. అమ్మవారి పూజ అందరికీ అమ్మవారి కృప అందరికీ ఉండాలని చెప్పి, అమ్మవారి దయ అందరికీ ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను. అర్హత ఉన్న ఏ ఒక్కరి పెన్షన్ను తొలగించే ప్రసక్తే లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పెన్షన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పారు. గత ప్రభుత్వం అనర్హులకు దివ్యాంగుల ధృవపత్రాలు ఇచ్చి పెన్షన్ పంపిణీ చేసిందని, అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీనివాస్ వివరించారు. గత గవర్నమెంట్లో చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలామంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే, మేము చూసింది ఏంటంటే వికలాంగుల పెన్షను గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. అంటే 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోనే 2,10,000-7,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగ ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా, చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలామందికి పెన్షన్స్, వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిందనేది వెలుగులోకి రాగా, మేము ప్రముఖ సినీ హీరో పద్మభూషణ్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు గుజ్జనగుండ్ల శ్రీ విఘ్నేశ్వర డ్రామా కంపెనీలో జరిగాయి. వీరెళ్ల శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను సామాజిక సేవ వైపు కూడా మళ్లించారని వీరెళ్ల శివనాగేశ్వరరావు తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగుండే మనస్తత్వం కలిగిన చిరంజీవిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 70వ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను జరిపారు. కార్యక్రమంలో అమ్మ శ్రీనివాస్ నాయుడు, వీరయ్య, శేఖర్ బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కారణ జన్మలు నాకు తెలిసి నెల్సన్ మండే గారు కానీ, మదర్ తెరీసా గారు కానీ, అదేవిధంగా చిరంజీవి గారు కానీ ఈ రోజున అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం అనేది నిజంగా వారు అంజనాదేవి గారు ముగ్గురిని త్రిమూర్తులను కన్నది. పవన్ కళ్యాణ్ గారిని, నాగేంద్రబాబు గారిని, చిరంజీవి గారిని, వారి యొక్క మా అందరి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి వెలవేలా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవ. ఇంకా చిరంజీవి గారు ఇంకా ఎంతో అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండేటటువంటి మంచి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి
చిరంజీవి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకున్నాం. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు డేగల ప్రభాకర్ మాట్లాడుతూ సుప్రీం హీరో చిరంజీవి అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగోపు నాగేశ్వరరావు, రాఘవ, సదాశివరావు, చన్నశెట్టి చక్రపాణి, రమేష్, మేకల బాబురావు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. చిరంజీవి గారి వ్యక్తిత్వం, చిరంజీవి గారి లాగా ప్రతి మనిషి ఎదగాలని చెప్పేసి, కష్టం పడితే మనిషి ఎంతటోడైనా అవుతాడని చెప్పేసి చిరంజీవి ఇప్పుడున్న యువతకి ఒక రోల్ మోడల్ అటువంటి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి చేసినటువంటి సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ కానీ అనేక సేవా కార్యక్రమాలు వాళ్ళు పాల్గొంటూ అతను కష్టపడి ఒక ఆయన నేను ఒక్కడే ఏదో చేసుకున్నాను నా కొడుకు నేను అనే కాకుండా అప్పజల పిల్లలు కానీ అన్నదమ్ములను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఎవరైనా అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీలో ఒక రోల్ మోడల్గా తయారైనటువంటి గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అనేది అది మనందరం కూడా గర్వకారణం అనేది నేను మనస్ఫూర్తిగా వారిని చాలా గౌరవిస్తున్నాను. అదేవిధంగా వారి ముందు కూడా ఎన్నో ఐడిబిఐ బ్యాంకు పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో జలగం రామారావు స్కూల్కి పలు పరికరాలు అందించింది. కొత్తపేటలోని జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలకు ఐడిబిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో 1,75,000 విలువ గల సీసీటీవీ కెమెరాలు, స్మార్ట్ టీవీ, ఆఫీస్ ఫర్నిచర్, ప్రింటర్, 20 కుర్చీలు, ఎలక్ట్రానిక్ బెల్ తదితర వస్తువులను పాఠశాలకు అందజేశారు. ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ ఆర్ సాయికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో నిరంతరం శ్రమించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత, డిప్యూటీ జనరల్ మేనేజర్ కె విజయ్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ ఈవి సోమసుందర్, పాఠశాల హెచ్ఎం ఎన్ వేణుగోపాలరావు, ఎస్ఎంసీ చైర్మన్ ఎస్కే ఫర్హానా తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ నుంచి మనం ప్రతి స్కూల్లోన దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, ఆల్ ఇండియాలో వీఆర్ డూయింగ్ దిస్ సిఎస్ఆర్ యాక్టివిటీ. మేమే ప్రతి బ్రాంచ్కి అటాచ్ అయిన స్కూలు, ఎనీ స్కూలు బ్రాంచ్ హెడ్కి వెళ్ళి అడిగి, బ్రాంచ్ మేమే వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి దేర్ రిక్వైర్మెంట్ అడిగేసి మనం అది సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 126 స్కూల్స్లో చేసాం. ఆల్మోస్ట్ 88 lakhs వరకు ఖర్చు పెట్టాం. యాక్చువల్లీ దిస్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఈవెన్ టాప్ మేనేజ్మెంట్, ఈవెన్ అందరూ అప్రిషియేట్ చేశారు. అండ్ సేమ్ థింగ్ దిస్ ఇయర్ ఆల్సో మేము చేస్తున్నాం. చేసి ఆల్మోస్ట్ దిస్ ఇయర్ కూడా సేమ్. దిస్ ఇయర్లో ఇన్ అడిషన్ టు స్కూల్స్ వాట్ యూ హ్యావ్ డన్ నా, వీ హ్యావ్ డన్ ఫర్ హాస్పిటల్స్ ఆల్సో. హాస్పిటల్స్ అంటే ఆల్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఎనీవే దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్. లైన్ మెయింటెనెన్స్ కారణంగా రేపు ఉదయం 8:30 నుంచి 1:30 వరకు పట్టాభిపురం, లక్ష్మీపురం, రామన్నపేట తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని డీఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇకపై టీచర్ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా డిఎస్సి. విద్యాశాఖపై సమీక్షలో మంత్రి లోకేష్ వెల్లడి. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే చీకొడతారు. కొండవీటి వాగును పరిశీలించిన మంత్రి నారాయణ. దేవుళ్లను కూడా కుటిల రాజకీయాలకు వైసీపీ వాడుకోవడం దుర్మార్గం. మండిపడ్డ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్న మంత్రి నాదెండ్ల. కోబాళ్లుపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్. పత్రాలు లేని 61 బైకులు, 4 ఆటోలు సీజ్ చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.